హలో అండి, ఇవాళ అయితే గోంగూర పప్పు చేస్తాను. చూడు, కావాల్సిన పదార్థాలు: గోంగూర 4 కట్టలు తీసుకున్నాను, ఆ కట్టలోకి వేసి పెట్టినాను. క్లీన్ చేసుకొని కందిపప్పు 1 కప్పు క్లీన్ చేసి పెట్టుకొని అందులోకి కొన్ని మెంతులు వేసుకొని గోంగూర కడిగి కందిపప్పులోకి వేసి పసుపు, తగినన్ని వాటరు, పచ్చిమిర్చి కొన్ని ఎక్కువే పడతాయి ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి. కొద్దిగా చింతపండు వేస్తేనే గోంగూర పప్పు టేస్ట్ బాగుంటుంది. అందుకోసమని నేను ఖచ్చితంగా చింతపండు వేస్తాను కొంచెము. 3 విజిల్స్ పెట్టిన తర్వాత సాల్ట్ ఎనిపి తాలింపు పెట్టాను. గోంగూర పప్పు అయితే రెడీ అయింది. సూపర్గా స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా సూపర్గానే ఉంటుంది. తిని చెప్తాను ఎలా ఉందనేది. అందులోకి వైట్ రైస్ చేసినాను. పప్పు 2 రెడీ అయినాయి కదా. గుడ్లు ఉడకబెట్టినాను నందుకోవడానికి. ఉడికిన గుడ్లల్లో కొంచెం పసుపు, సాల్ట్ వేసి ఆయిల్లో కొద్దిగా వేయించినాను. గోంగూర పప్పులోకి నంచుకోవడానికి టేస్ట్ బాగుంటాయి కాంబినేషన్గా. గోంగూర పప్పు సూపర్గా